దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు సాక్షి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్న మీకందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వందనాలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరొక శుక్రవారం పవిత్ర బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశమును మీకందరికీ అందించడానికి మీ ముందుకు వచ్చాను. అందును బట్టి మొదట దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశానికి సంబంధించి థంబ్నెయిల్ను మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మనందరము క్షేమంగా ఉండడానికి, సౌకర్యవంతంగా జీవించడానికి కొన్ని రకాల వ్యవస్థలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైనా ఒక వ్యవస్థ సక్రమంగా సజావుగా పనిచేయాలి అంటే ఆ వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి నాయకుడు అనే వాడు అవసరం. వ్యవస్థల విషయానికి వస్తే కుటుంబ వ్యవస్థతో మొదలు పెడితే పరిపాలనా వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, ఇలా అనేక రకాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని సమాజంలో మనిషి యొక్క క్షేమము నిమిత్తము ఈ వ్యవస్థలను నడుపుతూ ఉన్నారు. అయితే వ్యవస్థలు సక్రమంగా సజావుగా నడవడానికి నాయకత్వం అనేది లేకపోతే ఆ వ్యవస్థల యొక్క ప్రతిఫలం మానవుడికి సరిగ్గా అందదు. ఆ వ్యవస్థలను నడిపించే విషయంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలి, పనిచేయాలి అంటే ఖచ్చితంగా నాయకుడు అనేవాడు అవసరం. నాయకుని యొక్క సారథ్యంలో కొంతమంది వ్యక్తుల సమూహం యొక్క సహాయంతో ప్రతి వ్యవస్థ అనేది సక్రమంగా సజావుగా నిర్వహించబడుతూ ఉంది ఈ సమాజంలో. అయితే ఒక వ్యవస్థను నిర్వహించే క్రమంలో, ఒక వ్యవస్థను హ్యాండిల్ చేసే క్రమంలో అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులు కానీ, కింది స్థాయి వ్యక్తులు, సభ్యులు కానీ వారికి ఎదురయ్యే సమస్యల్ని, వారికి ఎదురయ్యే ఇబ్బందులని, మరి ముఖ్యంగా అవతలి వ్యక్తి మీద వారికి ఉన్నటువంటి అభ్యంతరాలని, ఆరోపణలని నాయకునికి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది నాయకుని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో నాయకుడు అనేవాడు ఏ విధంగా ప్రవర్తించాలి? ఒక వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగుల నుండి, సభ్యుల నుండి, వ్యక్తుల నుండి కొన్ని రకాల సూచనలు, అభిప్రాయాలు, సమస్యలు, ఇబ్బందులు, అదేవిధంగా వేరే వ్యక్తి మీద ఆరోపణలు చేసే సందర్భంలో నాయకుడు అనేవాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి సంబంధించి బైబిల్ గ్రంథంలోని ఒక వచనాన్ని తీసుకుని ఈ విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మనందరము ఏదో ఒక వ్యవస్థలో భాగస్థులమే. అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర వ్యవస్థలు కావచ్చు. మనం భాగస్థులం, సభ్యులం. కొన్ని వ్యవస్థలలో మనం నాయకులుగా కూడా ఉన్నాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడడం ద్వారా మీకు ఒక ప్రాముఖ్యమైన సమాచారం అందించడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం, చాలా చిన్న వచనం. ఈ వచనం ద్వారా ప్రాముఖ్యమైన సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దేవుని ద్వారా. ఆ వచనాన్ని ఒకసారి వినండి. అబద్ధములను ఆలకించు రాజునకు
ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. ఈ వీడియోని ఫర్దర్గా చూసే ముందు ఈ వచనాన్ని ఒక 2 నిమిషాలు కంఠస్థం చేయండి. చిన్న వచనం, లేదు అంటే ఒక పేపర్ మీద రాసుకోండి, ఎందుకంటే ముందు ముందు ఈ వచనం మీకు చాలా అవసరం. ఈ వచనంలో రాజు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మొదట పరిపాలనా వ్యవస్థ గురించి ఒకసారి ధ్యానం చేద్దాం. జనరల్గా ఒక రాజ్యమును లేదా దేశమును పరిపాలించే రాజుకు ఆ రాజ్యంలో నివసించే ప్రజలందరి సాధక బాధకాలను విని వాటిని పరిష్కరించేంత సమయం దొరకదు. రాజ్యము అనేది పెద్ద యూనిట్ కాబట్టి, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు కాబట్టి రాజు ఒక్కడే ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరి సమస్యను విని దానికి పరిష్కారం చెప్పేంత సమయము రాజుకి లేదా దేశాధ్యక్షుడికి దొరకదు. అందుకనే ఒక రాజు కింద, లేదు అంటే ఒక దేశమును పరిపాలించే నాయకుడి కింద కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలకు కొంతమంది అధికారులు, అధిపతులు ఉంటారు. వీరితో పాటుగా కొంతమంది వ్యక్తిగత సహాయకులు కూడా రాజుకి, నాయకుడికి ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన వాస్తవం ఏంటంటే, పేరుకి అధికారం రాజుదే అయినా వాస్తవానికి అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఈ రాజు కింద పనిచేసే సహాయకులు కానీ, వ్యవస్థలను హ్యాండిల్ చేసే అధిపతులు, అధికారులు కానీ వీళ్ళ చేతిలోనే అధికారం ఉంటుంది. సామాన్య ప్రజలెవ్వరూ రాజుని, నాయకుడిని కలుసుకునే స్కోప్ వీళ్ళెవ్వరు. ఏదైనా వీళ్ళకి చెప్తే వీళ్ళు వెళ్ళి రాజుకి కన్వే చేస్తారు. మన దేశం ప్రజాస్వామిక దేశం కాబట్టి, రాజరిక వ్యవస్థ లేదు కాబట్టి మనకి దేశం విషయానికి వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, వీళ్ళు నాయకులుగా ఉంటారు. అయితే ఈ పరిపాలనా వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటి అంటే, వాస్తవానికి ఏ నాయకుడు కావాలని పొరపాట్లు చేయరు. ఎందుకంటే ఒకవేళ పొరపాట్లు చేసి ప్రజల దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే తర్వాత ఈ టర్మ్ ముగిసిన తర్వాత మళ్ళా వాళ్ళకి అధికారం రాదు. ఆ విషయం ప్రతి నాయకుడికి తెలుసు. కాకపోతే తప్పులు ఎక్కడ జరుగుతాయి అంటే, నాయకుడి కింద సహాయకులుగా వ్యవహరించే వాళ్ళ వలన పొరపాట్లు అనేవి 100% జరుగుతాయి. బేసిక్గా నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి తన కింద పనిచేసే సహాయకుల్ని నమ్ముతాడు, నమ్మాలి కూడా. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కింది స్థాయిలో ఉన్న అధికారులు కానీ, కింది స్థాయిలో ఉన్న సహాయకులు కానీ, అనుచరులు కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజుని మిస్లీడ్ చేస్తూ ఉంటారు, నాయకుడిని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. దీని ప్రతిఫలంగా అంతిమంగా నష్టపోయేది ఎవరు అంటే నాయకుడే. నాయకుడు అనేవాడు ఈ వలయం నుండి బయటికి రాలేడు. ఒక సామాన్య కార్యకర్త దగ్గరకో, ఒక సామాన్య మనిషి దగ్గరకో, సామాన్య వ్యక్తి దగ్గరకో ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుడు అనేవాడు డైరెక్ట్గా వెళ్ళలేడు. ఏదైనా సమాచారం కావాలి అంటే వీళ్ళ ద్వారానే కావాలి. అలాంటప్పుడు ఈ నాయకుడి కింద పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నిజాయితీ లేకపోతే, వాళ్ళు గనక సక్రమంగా పనిచేసే మనస్కులు కాకపోతే, రాజుకి మిగతా వాళ్ళందరూ ఎలా కనపడతారట? బైబిల్ ప్రకారం అబద్ధములను ఆలకించు రాజునకు ప్రజలందరూ దుర్మార్గులుగా, దుష్టులుగా కనపడతారట. సాధారణంగా నాయకులలో 100% మందిలో ఉండే ఒక లోపం చెప్తాను. ఆయన చుట్టూ చేరి ఎవరైతే ఆయనని పొగడ్తలతో భజన చేస్తారో, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో,
నాయకుడు అనేవాడు వాళ్ళనే నమ్ముతాడు. వాళ్ళని నమ్మడం ద్వారా అంతిమంగా ఆయన నష్టపోతాడు, అది వేరే విషయం. కాకపోతే 100% మంది నాయకులు ఈ విధంగానే ఉంటారు. అందుకే నేను థంబ్నెయిల్లో పెట్టాను, నాయకులారా చాడీలు చెప్పే వారిని దూరంగా ఉంచండి. అంటే వాడుక భాషలో మనం చాడీలు అని అంటాం, కానీ వ్యక్తిని తప్పుదారి పట్టించే వ్యక్తులను, మిమ్మల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులను, అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. ఏదైనా ఒక విషయం ఒక అధికారి దృష్టికి, ఒక నాయకుడి దృష్టికి వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. తమ స్వార్థం కోసం నాయకుడిని తప్పుదారి పట్టించే అనుచరగణం నాయకుడు చుట్టూ ఉంటే నాయకుడు అనేవాడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే నాయకుడు అనేవాడు ఒక్కొక్కసారి అనుచరగణాన్ని దాటి వెళ్ళి, ఆ వలయాన్ని, చుట్టూ ఉన్న వలయాన్ని దాటి వెళ్ళి తన అండర్లో ఉన్న వ్యవస్థలో, తనకి కేటాయించబడిన వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సమయం దొరకకపోయినా సమయం కుదుర్చుకుని క్రాస్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా అసందర్భంగా పొగిడే వాళ్ళని, అసందర్భంగా కీర్తించే వ్యక్తులని అసలు దగ్గరికి రానివ్వకూడదు. ఇది పరిపాలనా వ్యవస్థలో ఉండే అధికారులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలు హ్యాండిల్ చేసే అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో పై అధికారుల కింద కొంతమంది స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రైవేట్ కంపెనీస్లో, ప్రైవేట్ ఆఫీసెస్లో కూడా మేనేజ్మెంట్ కింద కొంతమంది స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. బేసిక్గా పని చేసే వాళ్ళలో 2 రకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారండి. కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేస్తారు, ఇచ్చిన పనిని ఇచ్చినట్టు తప్పకుండా చేస్తారు, పై అధికారుల మాట జవదాటకుండా పని చేస్తారు, పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తారు, సిన్సియర్గా ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి తీరు కలిగిన వాళ్ళు పై అధికారులతో అంత మంచి ర్యాపో ఉండదు. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని, వాళ్ళ దృష్టిలో పడాలనే ఆతురత కంటే ఇచ్చిన పనిని కంప్లీట్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటుంది తప్ప పైవాడిని అట్రాక్ట్ చేయాలి, ఇంప్రెస్ చేయాలనే ఆ కోణంలో వాళ్ళ ప్రవర్తన ఉండదు. 2వ రకం వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎలా అంటే సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవకాశవాదులు. అధికారి ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారులు లేనప్పుడు మరొక రకంగా, ఎలా తప్పించుకుని తిరగాలో నేర్పరితనం తెలిసిన వాళ్ళు వీళ్ళు అన్నమాట. వీళ్ళకి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎప్పుడు పని చేయాలో తెలుసు, ఎప్పుడు పనిని తప్పించుకోవాలో తెలుసు. వీళ్ళే పై అధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక ర్యాపో మెయింటైన్ చేస్తూ వాళ్ళతో పనిచేసే తోటి వాళ్ళ మీద అప్పుడప్పుడు ఆరోపణలు చేయడం, ఒక రకంగా చెప్పాలంటే చాడీలు చెప్పడం, ఇలాంటి క్రియలు చేసేవాళ్ళు ఎవరంటే ఈ వర్గం వాళ్ళే. విచిత్రం ఏంటంటే పైనున్న నాయకుడు, పై అధికారి అనేవాడు వీళ్ళ మాటలే వింటాడు. ఎందుకంటే నేను చెప్పిన మొదటి రకం వ్యక్తులు ఏదైనా ఒక రకమైన ఇబ్బంది తోటి వ్యక్తులతో కలిగిన, వాళ్ళ కొలీగ్స్తో కలిగిన గబుక్కున పై అధికారికి వెళ్ళి కంప్లైంట్ చేయరు. ఎందుకులే పోనీలే అనే మనస్తత్వంతో ఉంటారు. అదే సందర్భంలో ఈ 2వ రకం వ్యక్తులు ఎవరైతే కొంచెం లౌక్యంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళు మాటి మాటికి తరచుగా అధికారి దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఫలానా వాళ్ళు అలా చేస్తున్నారు
అని చెప్పి వీళ్ళ మీద కంప్లైంట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అధికారికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన కూడా వాళ్ళనే నమ్ముతాడు. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ఒక క్రాస్ వెరిఫికేషన్ లేకుండా ఒక పై అధికారి దగ్గరికి ఏదైనా కింది స్థాయి ఉద్యోగుల నుండి ఆరోపణలు, వేరే ఉద్యోగి మీద ఆరోపణలు కానీ ఇతరత్ర కంప్లైంట్స్ వచ్చినప్పుడు క్రాస్ వెరిఫికేషన్ లేకుండా ఆ ఉద్యోగి ఎలాంటి వాడో పరిశీలన చేయకుండా కొన్నిసార్లు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు పై అధికారులు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు అంటే అధికారే నష్టపోతాడు. ఎందుకంటే ఆఫీస్లో వర్క్ జరగాలంటే ఎవరైతే పర్ఫెక్ట్గా సిన్సియర్గా ఇచ్చిన పనిని ఇచ్చినట్టు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నేర్పరితనం కలిగి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని నమ్మి అధికారి చర్యలు తీసుకోవడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది అంటే ఆ కార్యాలయానికి, ఆఫీస్కి జరుగుతుంది, పర్టికులర్ కంపెనీకి జరుగుతుంది, పర్టికులర్ గవర్నమెంట్కి జరుగుతుంది. నేను గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నాను కాబట్టి ఇలాంటి విషయాలు నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. దేవుని వాక్యం ఏమని చెబుతోంది? అబద్ధములను ఆలకించు రాజునకు ప్రజలందరూ దుష్టులుగా కనపడతారట. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇండియాలో క్రికెట్ని ఎక్కువగా ఆదరిస్తారు కాబట్టి క్రికెట్ టీంని, ఆ టీం కెప్టెన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక క్రికెట్ మ్యాచ్ యొక్క పరిస్థితిని బట్టి, అప్పుడున్న స్థితిగతులను బట్టి ఏ వరుస క్రమంలో ఏ ప్లేయర్ని ఆడించాలి అనేది కెప్టెన్ యొక్క డిస్క్రిషన్. అంటే కెప్టెన్ తను తీసుకోవాల్సిన నిర్ణయం. ఓపెనర్స్గా ఎవరు ఆడాలి, వన్ డౌన్లో ఎవరు ఆడాలి, ఆల్రౌండర్స్గా ఎప్పుడు రావాలి, ఎప్పుడు దిగాలి, ఎంతమంది బ్యాట్స్మెన్ ఆడాలి, ఎంతమంది బౌలర్స్ ఆడాలి అనేది ఆ మ్యాచ్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు క్యాప్టెన్ అనేవాడు డెసిషన్స్ తీసుకోవాలి. ఈ డెసిషన్స్ తీసుకునే క్రమంలో క్యాప్టెన్స్ యూజువల్గా కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ అవతలి టీం సెట్ చేసిన టార్గెట్ని బట్టి, పిచ్ కండిషన్స్ని బట్టి ఓపెనర్స్గా ఎంత టార్గెట్ ఉంది, ఓపెనర్స్గా ఎవరెవరు రావాలి, వన్ డౌన్లో ఎవరు రావాలి, అదేవిధంగా 4th ప్లేస్లో 6th ప్లేస్లో ఎవరు రావాలి అనేది క్యాప్టెన్స్ అటు ఇటుగా మారుస్తూ ఉంటారు ఆ మ్యాచ్ సిచ్యువేషన్స్ని బట్టి. అయితే ఒకానొక మ్యాచ్లో టార్గెట్ చాలా ఎక్కువగా ఉంది, అవతల టీము అనుకున్న దానికంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు. సో టార్గెట్ని చేజ్ చేయాలి, సెకండ్ బ్యాటింగ్ చేయాలి. వన్ డౌన్లో ఎవరిని దించాలి? ఒక ఓపెనర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, వన్ డౌన్ అంటే ఒక ఓపెనర్ అవుట్ అయినప్పుడు వన్ డౌన్లో ఏ బ్యాట్స్మెన్ రావాలి అని అంటే స్ట్రాటజీ ప్రకారం ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి తొందరపడకుండా కొంచెం నిలకడగా ఆడే వ్యక్తి వన్ డౌన్లో వస్తే టీంకి కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో కెప్టెన్కి టీంలో ఉన్న ఒక సహచరుడు, అంటే ఒక రకంగా కెప్టెన్ కంటే సీనియర్ అనుకుందాం, ఆ సీనియర్ సహచరుడు కెప్టెన్కి ఒక సలహా ఇచ్చాడు. ఎందుకు ఆ సలహా ఇచ్చాడంటే ఈ సీనియర్ అనే వ్యక్తి ఏ అనుకుంటే ఈ ఏ అనే వ్యక్తికి టీంలో బి అనే వ్యక్తి మీద కొంత నెగిటివ్ ఒపీనియన్ కానీ లేదంటే కొన్ని మనస్పర్ధలు కానీ ఉన్నాయి. ఈ మనస్పర్ధలను దృష్టిలో పెట్టుకుని ఏ అనే సీనియర్ ప్లేయర్ క్యాప్టెన్కి యాక్చువల్లీ ఈ బి అనే వ్యక్తి ఎక్కడ ఆడాలంటే వన్ డౌన్లో ఆడాలి, అంటే కొంచెం నిలకడగా ఆడతాడు, వన్ డౌన్లో ఆడితే మంచిది ఆ పరిస్థితులకు తగ్గట్టు.
కానీ ఈ సీనియర్ ఏం చేశాడు, ఏ అనే సీనియర్ కెప్టెన్కి ఏం సలహా ఇచ్చాడు అంటే, ఇతనిని 1 డౌన్లో కంటే 4th ప్లేస్లో తీసుకొస్తే బాగుంటుంది, 4th ప్లేస్లో ఆడే అతన్ని 1 డౌన్లో తీసుకొస్తే బాగుంటుంది, అతనైతే కొంచెం నిలకడగా ఆడతాడు, ఇతను లాస్ట్ మ్యాచ్లో అంత స్కోర్ చేయలేదు అని ఏదో చెప్పి అతని మీద ఉన్న ద్వేషం చేత, పి అనే వ్యక్తి మీద ఉన్న ద్వేషం చేత కెప్టెన్కి ఒక సలహా ఇచ్చాడు. కెప్టెన్ దాన్ని విన్నాడు అనుకుందాం. కాసేపు విని ఈ ఏ అనే సీనియర్ ఏదైతే సలహాని ఇచ్చాడో దానిని ఇంప్లిమెంట్ చేశాడు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ 4th ప్లేస్లో 4th ఆర్డర్లో రావాల్సిన బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ ఎవరైతే ఉన్నారో ఇతను 1 డౌన్లో వచ్చి కొంచెం దూకుడుగా ఆడతాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో తక్కువ రన్స్కే అవుట్ అయిపోయాడు. ఫలితంగా ఏం జరిగిందంటే, వీళ్ళు ఊహించిన దానికంటే నెగిటివ్ రిజల్ట్ వచ్చింది, మ్యాచ్ ఓడిపోయారు. అప్పుడు తప్పిదం ఎవరిది అవుతుంది? కెప్టెన్ది అవుతుంది. ఫలితం ఎవరు అనుభవిస్తారంటే మొత్తం దేశానికి అప్రతిష్ట వస్తుంది, మ్యాచ్ ఓడిపోయారనే కామెంట్ వస్తుంది దేశ ప్రజల నుంచి. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, కెప్టెన్ అనేవాడు, నాయకుడు అనేవాడు ఒక వ్యక్తి మాటలు విని ఆ వ్యక్తి మాటల మీద డిపెండ్ అయ్యి తీసుకోవాల్సిన నిర్ణయం కంటే వేరొక నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. వాస్తవానికి కెప్టెన్ తనకంటే సీనియర్ కాబట్టి సీనియర్ని గౌరవించి అతని నిర్ణయాన్ని గౌరవించి అతని సలహాని పాటించాడు. కాకపోతే ఇక్కడ నష్టపోయింది ఎవరంటే ఎంటైర్ టీమ్ నష్టపోయింది. నాయకుడు అనేవాడికి ఇది ఒక గుణపాఠం, ఒక లెసన్. కాబట్టి అన్ని సందర్భాల్లోనూ సహచరుల మాటలు తూచా తప్పకుండా పాటించే కంటే కొన్ని సందర్భాలలో క్రాస్ వెరిఫికేషన్, క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా కుటుంబ వ్యవస్థని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ఒక కుటుంబానికి యజమాని అనేవాడు నాయకుడుగా ఉంటాడు. కాబట్టి కుటుంబ నేపథ్యంలో నాయకుడి వలన సర్వసాధారణంగా జరిగే ఒక పొరపాటుని మీ దృష్టికి తీసుకొస్తాను. కుటుంబం అంటే సర్వసాధారణంగా ఎవరెవరు వస్తారు అంటే భర్త, భార్య, అదే యజమాని, యజమానురాలు, వారికి చెందిన సంతానం, వారి బిడ్డలు. కొన్ని కుటుంబాలలో భర్త తరపున తల్లిదండ్రులు కానీ భర్త తోబుట్టువులు కానీ వీరు కూడా ఉండొచ్చు కుటుంబంలో సభ్యులుగా. ఇలాంటి నేపథ్యంలో యజమానురాలైన భార్యకి భర్త తరపున తల్లిదండ్రులు అంటే అత్తమామలతో కానీ తోబుట్టువులతో కానీ ఏదైనా విషయంలో ఒక వాగ్వాదమో ఒక ఇబ్బందో కలిగినప్పుడు ఆ కలిగిన ఇబ్బందిని భర్తకి కన్వే చేసే క్రమంలో జరిగే పొరపాటు ఏంటి అంటే, ఆ కుటుంబ యజమానురాలైన భార్య జరిగిన సంఘటనని భర్తకు వివరించే క్రమంలో, లేదు అంటే తన బాధని వెల్లడి చేసే క్రమంలో, జరిగిన వాస్తవాన్ని వివరించే క్రమంలో ఆ వాస్తవంతో పాటు తన వేదనని కలిపి కొన్ని పదాలను జోడించి, అది ఉద్దేశపూర్వకంగా కావచ్చు తెలియకుండానే కావచ్చు, కొన్ని పదాలను జోడించడం ద్వారా జరిగిన వాస్తవానికి భిన్నంగా వేరే అర్థం అనేది వస్తుంది. అంటే అక్కడ వాస్తవంగా జరిగిన సంఘటన ఒకటి, ఈ వ్యక్తి ఆవేదన పూర్వకంగా చెప్తున్న క్రమంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పబోయి తెలియకుండానే కొన్ని పదాలు యాడ్ చేయడం ద్వారా, కొంత ఫ్యూయల్ యాడ్ ద్వారా మొత్తంగా సంఘటన యొక్క రూపురేఖలు అనేవి మారిపోయి అవతలి వ్యక్తికి ఆ సంఘటన వేరే విధంగా అర్థమవుతుంది. ఏదైనా ఒక భాష మాట్లాడేటప్పుడు
ఏ భాష అయినా కావచ్చు, ఆ భాష మాట్లాడేటప్పుడు అందులో ఉన్న ప్రమాదం ఏంటి అంటే పదాలను సరిగ్గా ప్రయోగించకపోతే, ఒక పదం తేడా వచ్చినా, ఒక అక్షరం తేడా వచ్చినా కొన్ని సందర్భాలలో దాని అర్థం మారిపోతుంది. 100% మంది ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బంది పడే క్రమంలో వాస్తవానికి కొంత జోడించి కానీ, లేదంటే వాస్తవంలో కొంత తగ్గించి కానీ ఎదుటి వ్యక్తికి కన్వే చేయడం ద్వారా దాని యొక్క అర్థము, ఆ సంఘటన జరిగిన తీరు అంతా కూడా అవతలి వ్యక్తికి వేరే విధంగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. చాలా కుటుంబాల్లో కొన్ని సంఘర్షణలు, గొడవలు జరగడానికి కారణం ఇదే. మనకి ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు ఆ విషయాన్ని వేరొక వ్యక్తికి కన్వే చేసేసరికి దానిలో ఉన్న కొంత అర్థం అనేది మారిపోతుంది. మళ్ళీ ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి కన్వే చేసేటప్పుడు దానిలో ఉన్న అర్థం కొంత మారిపోతుంది. అలా అసలు జరిగిన వాస్తవం ఒకటి, చివరికి అది సమాజానికి కన్వే అయ్యేది ఇంకొకటి. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే కుటుంబ యజమాని అనేవాడు, నాయకుడు అనేవాడు కుటుంబ సభ్యుల నుండి వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, సలహాలు, సూచనలు కావచ్చు, ఏవైనా కూడా ఆలోచించి కొంత క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాత రియాక్ట్ అవ్వడం అనేది మంచిది. తొందరపడి రియాక్ట్ అయితే ఫలితం అనేది నెగిటివ్గా ఉంటుంది. ఈ విధంగా జరగడం వల్ల చాలా కుటుంబాలలో మనస్పర్ధలకు ఇలాంటి సంఘటనలు కారణమయ్యాయి. నేను భార్య స్థానంలో ఉన్న వారిని నిందిస్తున్నాను అని అనుకోకండి. అందరూ అలా చేస్తారని కాదు. కొంతమంది అజ్ఞానంతో చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసే చేస్తారు. అదేవిధంగా భార్య స్థానం అనేది పక్కన పెడితే కొంతమంది భర్తకు చెందిన తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని వైపులా ఉన్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కుటుంబ యజమాని అనేవాడు, నాయకుడు అనేవాడు కుటుంబంలో ఎవరు చెప్పినా, ఏ విషయాన్ని కన్వే చేసినా అది అన్ని వైపుల నుండి ఆలోచించి తగిన నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యం నాయకుడైన కుటుంబ యజమానికి ఉండాలి. నేను ఉదాహరణకి భార్యని తీసుకున్నాను. తల్లిదండ్రుల మాట విని భార్యని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రకాలుగా మీరు ఆలోచించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ ధ్యానం చేసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి తన కింది స్థాయిలో ఉన్న సహాయకులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వారి మాటలను వినే ముందు, వారి మాటలను ఆలకించే ముందు వారు ఎంతవరకు సత్యాన్ని చెప్తున్నారు, ఎంతవరకు నిజాయితీగా ఉంటున్నారు అని వెరిఫై చేసుకుని, కొన్ని సందర్భాలలో ఆ వలయాన్ని దాటి ఆయన సహాయకులను దాటి పూర్తిగా వాళ్ళ మీదే డిపెండ్ అవ్వకుండా సమయాన్ని కేటాయించుకుని మరి కొన్ని సందర్భాల్లో గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవాలి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది అనేది తన అండర్లో ఉన్న వ్యవస్థలో, తను హ్యాండిల్ చేస్తున్న వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది నాయకుడికి ఒక అవగాహన వస్తుంది. ఈ మనం ధ్యానం చేసిన వచనం ఆషామాషి విషయం కాదు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి వ్యవస్థల్లో కానీ, కుటుంబాల్లో కానీ. అంటే ఒక వ్యక్తి చెప్పిన మాట విని ఇంకొక వ్యక్తి, నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అనేక మంది సఫర్ అవుతూనే ఉన్నారు. సో చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకుని పరిగణించి
ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా దీనికి రిలేటెడ్గా నేను డిస్ప్లే చేసిన వచనాలు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా ఇలాంటి నాయకుల వలన ఎవరైతే సఫర్ అవుతున్నారో, బాధింపబడుతున్నారో వారికి కూడా దేవుడు ఒక దిశానిర్దేశం చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలను నేను ప్లే చేస్తాను. అవి ఒకసారి వినండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ము హేతువు అడుగు ప్రతి వాడికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఈ వచనాల యొక్క సారాంశం ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే మీ పై అధికారుల ముందు దుర్మార్గులుగాను దుష్టులుగాను చిత్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మీ మీద ఆరోపణలు చేస్తున్నారో వారి విషయంలో మీరు సాత్విక హృదయం కలిగి, సాత్వికమైన మనస్సాక్షి కలిగి వారికి నెమ్మదితోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. అప్పుడు అలాంటి సందర్భాలలో మీరు కనబరిచిన ప్రవర్తన మూలంగా, క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మూలంగా మిమ్మల్ని ఎవరైతే దూషించారో, మీ మీద ఎవరైతే దుర్మార్గంగా చిత్రీకరించి మీ పై అధికారులకు ఆరోపణలు చేశారో వారు సిగ్గుపడే విధంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మేము కూడా వారిలాగా లౌక్యంగా ఉంటే పోతుంది కదా, ఎందుకు ఇలా ఉండాలి అనే ఆలోచనకి పోకుండా మీ స్వభావం, వాస్తవిక స్వభావం ఏంటో ఆ స్వభావం కలిగి, సాత్వికత కలిగి, నెమ్మది కలిగి ప్రశాంతంగానే అట్టి వారిని హ్యాండిల్ చేయండి. వారి దారిలోకి మనం వెళ్ళక్కర్లేదు, మన దారిలోకే వాళ్ళు వస్తారు, వాళ్ళు సిగ్గుపడతారు అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనం చాలా సుదీర్ఘంగా, చాలా వివరంగా, డీటెయిల్డ్గా ధ్యానించడం జరిగింది. ఇది మీ వ్యక్తిగత జీవితానికి, దైనందిన జీవితానికి, అదేవిధంగా సమాజంలో మీరు నిర్వర్తించే బాధ్యతల విషయంలో కూడా ఈరోజు మనం ధ్యానించిన అంశం అనేది చాలా ఉపకరిస్తుంది. కాబట్టి ఈరోజు ధ్యానించిన వచనానికి అనుగుణంగా మీ ప్రవర్తనని మార్చుకోండి. దేవుని వాక్యాన్ని గమనించి దానికి తగ్గట్టుగా, తగినట్లుగా మీ జీవితాన్ని మలుచుకోండి. అదేవిధంగా నాయకుని స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ స్థానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ దరి చేరిన మీ అనుచరుల విషయంలో, మీ మంది మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుని సూచనలను పాటించండి. మరలా దేవుని చిత్తం ఉంటే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతటి వరకు దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితములను దీవించి మీ విజ్ఞాపనలకు ఆయన చిత్తానుసారం సమాధానమును దయచేయునుగాక. ఆమెన్.